వచ్చే దారిలో ఎన్ని దుష్ట శక్తులు అమ్మవార్లని ఆపడానికి ట్రై చేస్తాయి తెలుసా? అసలు తీసుకొచ్చేటప్పుడు లైవ్‌లో చూసే వాళ్ళకు తెలుస్తుంది. నేను ఒక 2 సార్లు లైవ్‌లో చూసాను. అది కూడా మనము స్టార్టింగ్ పాయింట్ నుండి ఎండింగ్ పాయింట్ వరకే చూడం కదా! మనకెక్కడో చోట అంటే మనం గుడి దగ్గర వెయిట్ చేయడమో, లేదంటే ఎక్కడి నుండైతే అమ్మవారిని తీసుకొస్తామో అక్కడి నుండి అక్కడ వెయిట్ చేసి చూడడమో చేస్తాం. కానీ మనము మొత్తం జర్నీలో ఉండం కదా! సో, అక్కడ ఏమవుతుంది తెలుసా? అమ్మవారిని స్టార్టింగ్ పాయింట్ నుండి తీసుకొచ్చేటప్పుడు అప్పటినుండి అమ్మవారిని గుళ్ళో అంటే గద్దెల మీద ప్రతిష్ఠించే వరకి చాలా సార్లు ఆగాల్సి వస్తుందంట. ఎందుకో తెలుసా? ఊరి మీద ఉన్న దుష్ట శక్తులన్నీ వచ్చి అమ్మవారికి అడ్డుపడతాయంట. అప్పుడు నిమ్మకాయలు, కోడిగుడ్లు, నల్ల కోళ్ళని తిప్పి ఇట్లా మెడ విరిచి పడేస్తారంట కోళ్ళని. కోడిగుడ్లు తిప్పేస్తారంట, నిమ్మకాయలు తిప్పేస్తారంట. నిజంగా చాలా బీభత్సంగా ఉంటుందంట. నేనెప్పుడు చూడలేదు. నేను కేవలం గుడి దగ్గర నుండి ఒక కొంత దూరం నుండి అంటే గుడి నుండి కొంత దూరం నుండి స్టార్ట్ అవుతుంది కదా! తీసుకొచ్చే దారిలో అక్కడి నుండి గుడిలో వరకి నేను చూసాను. సో, స్టార్టింగ్ పాయింట్ నుండి చూసిన వాళ్ళు చెప్పారు నాకు. నిజంగా నేను షాకయ్యాను. దేవుడు ఉన్నాడా? లేడా? అంటే ఉన్నాడనే చెప్తాను నేను. కానీ ఇలాంటివి చూసినప్పుడు మాత్రం నిజంగా ఒళ్ళు జలదరిస్తుంది. గూస్ బంప్స్ ఒస్తాయి కదా! నేను లైవ్‌లో కొన్ని చూసాను. అమ్మవారి విషయాలు వినడం, చూడడం నాకు ఇదంతా ఒక ఎక్స్‌పీరియన్స్. నేను ఆలోచించిన ప్రతిసారి నాకేమనిపిస్తుందంటే, నేను స్టార్టింగ్ మా అమ్మని చాలా సార్లు అడిగాను. "అమ్మ నిజమా అమ్మ? అలా కందగడ్డలు బయటికొస్తాయా? దుంపలు బయటకొస్తాయా? నిజమా అమ్మ?" అంటే, "అవును ఇలాగే జరిగేదంట. మా అమ్మమ్మ నాకు ఇలాగే చెప్పింది. ఇదే జరిగేదంట" అని మా అమ్మ చెప్తుంటే నేను నిజమా? నిజమా? అని 10 సార్లు అడిగాను. ఎందుకంటే ఇది కలికాలం. మనం ఇలాంటి మహిమలు జనాలు వేరే వాళ్ళని పిచ్చోళ్ళని చేయడానికి చూస్తాం తప్ప, ఇంత మహిమలు మనం కళ్ళతో చూడలేదు కదా! అందుకే మన బ్రెయిన్‌కి ఇది నిజమా? అబద్ధమా? అని చాలా డౌట్స్ ఉంటాయి. నిజంగా చెప్తున్నా దేవుడున్నాడు. దేవుడు ఉన్నాడు. దేవుడెక్కడున్నాడు? మన నమ్మకంలో ఉన్నాడు. మన మనసులో ఉన్నాడు. మనం చేసే మంచి పనులలో ఉన్నాడు. మీకు తెలియని ఇంకొక విచిత్రం చెప్పనా? పూర్వకాలంలో అమ్మవారిని తీసుకొచ్చేటప్పుడు అంటే ఎక్కడైతే అమ్మవారు కుంకుమ భరణి వెలిసిందో అక్కడి నుండి అమ్మవారిని కంకవనంలో తీసుకొస్తారనమాట. ఆ కంకవనం తీసుకొచ్చే వాళ్ళు సంవత్సరం తిరగక ముందే చనిపోయేవాళ్ళంట పూర్వకాలంలో. తర్వాత ఏదో పూజ చేసి హోమమో సంథింగ్ ఏదో చేసి కట్లు కట్టించారంట. ఇప్పుడు అమ్మవారిని తీసుకొచ్చేవాళ్ళు వాళ్ళు బానే ఉంటున్నారంట. పూర్వకాలంలో మాత్రం ఇలా జరిగేదంట. నిజంగా ఇదంతా విన్న తర్వాత నేను చాలా షాక్ అయ్యాను. అంటే నాకు కొంతవరకే తెలుసు. కానీ ఇలా డీప్‌గా తెలుసుకుంటూ వెళ్తే చాలా మహిమలున్నాయి అమ్మవారి.